టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్. నేను మిస్ రావని. ఈరోజు మనం ఒక డెలీషియస్ స్వీట్ చేసుకుంటున్నాం. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా మనం అక్కడ ఈ స్వీట్ అనేది ఒక ఫేమస్ అయింది. ప్రతి పెళ్ళిలో కంపల్సరీగా ఈ స్వీట్ పెడుతున్నారు ఇప్పుడు. సో అదేంటంటే బ్రెడ్తో డబుల్ కమీటా చేసుకోబోతున్నాం అనమాట. నేనైతే ఫ్రెష్ బ్రెడ్ 6 స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా వీటిని అయితే మనము ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇలా కట్ చేసుకుందాం. ఒక్కొక్క స్లైస్కి ఇలా 4 పీసులు చేసేసుకుందాము. 4 పీసెస్ చేసేసుకుందాం. ఇలా చేసేసుకుందాం అన్నిటినీ. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకుందాం. నెయ్యి ఇష్టం లేదనే వాళ్ళు ఆయిలే వేసుకోండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. అలాగే కిస్మిస్లను కూడా వేయించుకుందాం. కొంచెం వేగేదాకా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మంట లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి, మాడిపోతుంది. ఇలా మాటికి తిప్పుతూ ఉండండి, మాడిపోకుండా. ఇలాగే అన్ని పీసెస్ కూడా లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి, ఇది ఫ్రై చేసుకోండి. ఇలాగే పీసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా నెయ్యిలో. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఈ కప్పుతో నేను 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేద్దాం. ఇప్పుడు పాకం రానిద్దాం దీన్ని. మరీ తీగ పాకం రానక్కర్లేదండి. ముట్టుకుంటే కొంచెం ఇలా చేతికి ఇలా జిగురులాగా వస్తే చాలు. మీడియం ఫ్లేమ్ మీద ఇలాగే కలుపుకుందాం. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని పాకం రానివ్వండి. ఇంకా రాలేదు పాకం అండి. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పౌడర్ కొంచెము, అలాగే కొంచెం ఫుడ్ కలరు వేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. పచ్చికోవా ఉంటే పచ్చికోవా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నవి, ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేద్దామని. ఇలాగే లో ఫ్లేమ్ మీద కలుపుతుంటే కాసేపటి తర్వాత బ్రెడ్ ముక్కలంతా పాకంని అబ్జర్వ్ చేసుకుంటాయి, బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇందులో చిక్కబడింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాలు, చికెన్ పాలు వేసేసుకున్నాం. తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే కలపండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. అలాగే కొన్ని బాదం పప్పు పలుకులు కూడా వేసుకుందాం. చల్లారేటప్పటికి ఇదంతా పాకం అంతా పీల్చుకుంటుంది, బాగా గట్టి పడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.